గం గణపతే నమో నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ ముందుగా సంకటార చతుర్థి శుభాకాంక్షలు అండి. ఈరోజు సంకటార చతుర్థి, అందులోనూ శుక్రవారం కావడం చాలా విశేషం. ఈరోజు విఘ్నేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి ప్రశాంతం పూజ చేసుకున్నాను. అయితే నాకు చాలా రోజుల కిందల వరకు ఒక విషయం తెలియదండి. అదేంటంటే వినాయకుడికి తులసి సమర్పించకూడదు అని చెప్పి. నేను ఒక పూజలాగా పెట్టినప్పుడు ఒక సిస్టర్ కామెంట్ చేశారు, మీరు విఘ్నేశ్వర స్వామికి తులసి సమర్పించారు, అలా సమర్పించకూడదు అని. అయితే సర్వదేవతలకు పవిత్రమైన తులసిని వినాయకుడు ఇష్టపడకపోవడానికి కారణం ఏంటి తెలుసుకుందామని చెప్పి కథ తెలుసుకున్నాను. తెలియని వాళ్ళు ఉంటే పూర్తిగా కథ వినండి, తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి. ఒకసారి గంగా తీరంలో వినాయకుడు తపస్సు చేస్తూ ఉండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుని చూసి మోహించి పన్యమాడమని వేడుకుంటుంది. దానికి వినాయకుడు కారణంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి నీకు ఇద్దరితో పెళ్లి అవుతుందని శాపిస్తుంది. ప్రతిగా వినాయకుడు ఆమెను నీవు రాక్షసుని వివాహం ఆడతావు అని చెప్పి శాపమిస్తాడు. వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై జన్మలో పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెప్తాడు. అందుకే వినాయకుడు తన పూజలో తులసి ఉండడానికి ఇష్టపడడు. ఓం శ్రీమాత్రే నమః. ఉంటాను.